మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలంలో ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. టీజీఈ జేఏసీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మండలంలోని అన్ని సంఘాలు ఐక్యంగా ముందుకు వచ్చి తమ డిమాండ్ల సాధనకు కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు భారీగా సిరోల్ మండల తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తమ సమస్యలను వివరించారు. పలువురు సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా పెండింగ్ లో ఉన్న అంశాలు సేవా నియామావళి సమస్యలు, వేతనాలు, బదిలీలు, పదోన్నతులు వంటి విషయాల్లో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. అనంతరం తహసీల్దార్ మెమోరాండం సమర్పించి తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాసాగర్, ఉషారాణి, శకుంతల, పేరయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవే సమస్యలు పునరావృతమైనాయి. బీఆర్సీని ప్రకటించలేదు, పెండింగ్లో ఉన్నటువంటి డిఎల్ని ఇంతవరకు కూడా సెటిల్ చేయడం లేదు. తర్వాత సరెండర్ లీవ్ కానీ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు లాంటి ముఖ్యమైన బిల్లులను కూడా పరిష్కరించడం లేదు, విడుదల చేయడం లేదు. అంతేకాకుండా మనం ఎంతో కాలంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని అనుకుంటున్నాం, కానీ ఆ సమస్య కూడా అట్లనే దశాబ్దాలుగా పెండింగ్లో ఉంటుంది. వెంటనే అధికారులు, ప్రభుత్వం స్పందించి ఓపీఎస్ని పునరుద్ధరించాలని, సిపిఎస్ని రద్దు చేయాలని, టీఆర్సీని జూన్ 2 లోపున ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న డిఏలన్నింటినీ మంజూరు చేయాలని, తర్వాత పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నింటినీ మంజూరు చేయాలని ప్రధానమైన డిమాండ్లతోటి ఈరోజు మండల కేంద్రాలలో టీజీఈజేఏసీ పక్షాన మెమోరాండం తహసీల్దార్ గారికి ఇవ్వడం జరుగుతుంది. మరి టీఆర్టీయు, టీపీటీఎఫ్, యూటీఎఫ్ మండల బాధ్యులు వచ్చేసి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. తదుపరి టీఆర్టీయు నుంచి ఒకటి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవ టీజీఏసీ స్టీరింగ్ కమిటీ మరియు సిరోల్ మండల తహసీల్దార్ గారికి టీపీటీఎఫ్, టీజేఏసీ ఉద్యోగాభినందనలు తెలియజేస్తున్నాము. గత ప్రభుత్వమే అనేక రకాలుగా ఉపాధ్యాయ కార్మికులందరికీ కూడా అన్యాయం చేసిందని చెప్పేసి, జీతాలను కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందని చెప్పేసి, నూతన ప్రభుత్వం వస్తే ఎంతో కొంత మేలు జరుగుతుందని చెప్పని కొత్త ప్రభుత్వాన్ని కూడా మనం ఆశించినట్టుగా ఎంచుకోవడం జరిగింది. కానీ పాత విధానాన్ని కొత్త ప్రభుత్వం ప్రకటించినటువంటి పాలనలో కొనసాగించినటువంటిది చాలా అభ్యంతరకరమైన విషయం. కనీసం రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకు ఇవ్వాల్సినటువంటి కనీస బెనిఫిట్స్ ఇవ్వకుండా పెండింగ్లో ఉంచడం, బాండ్లు ఇవ్వడం, తద్వారా మనోవేదకు గురై రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ చనిపోయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కనీసం ఉపాధ్యాయులు దాచుకున్న జీపీఎఫ్ సొమ్ములో నుంచి పాటువేలు పెట్టుకున్న, లోన్ పెట్టుకున్న, సరెండర్ లీవ్ పెట్టుకున్న ఇచ్చే పరిస్థితుల్లో గవర్నమెంట్ లేదు. ఇటువంటి పరిస్థితులను అధిగమించి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నింటినీ వెంటనే విడుదల చేసి ఉపాధ్యాయులకు అందజేసి, అట్లాగే 2026 ఫిబ్రవరి, మార్చికి సంబంధించినటువంటి నెలలు ప్రకటించాల్సిన పీఆర్సీని ప్రకటించలేదు కాబట్టి వచ్చే 2-3 నెలల్లో కనీసం పీఆర్సీని వెంటనే ప్రకటించి ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులందరికీ కూడా సరైనటువంటి న్యాయం చేయాలని చెప్పేసి టీపీటీఎఫ్ తరఫు నుంచి, టీజీఏసీ తరఫు నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికుల శ్రమ దోపిడీని ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. అటువంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తూ ఇకనైనా సరే ప్రభుత్వం త్వరగా మేల్కొని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు రావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ను త్వరగా విడుదల చేసి రిటైర్డ్ ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పని టీఈజేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. వర్ధిల్లాలి టీజేఏసీ ఐక్యత, వర్ధిల్లాలి టీజేఏసీ ఐక్యత, టీజేఏసీ ఐక్యత. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పట్ల ప్రభుత్వం మండి వైఖరి, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పట్ల ప్రభుత్వం మండి వైఖరి. బీఆర్సీని వెంటనే, బీఆర్సీని వెంటనే, పెండింగ్ బిల్లులు వెంటనే. ఇప్పుడు పీఆర్టీ గురించి ఎవరైనా రాష్ట్ర అదేవిధంగా వివిధ సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, జిల్లా బాధ్యులు అందరికీ మనకి ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం అంతకుముందు పాత గవర్నమెంట్లో మనకి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పోతాయని మనం కొత్త గవర్నమెంట్లో ఆయన పోతాయని ఉద్దేశంతో మనం ఎన్నో విధంగా మనం పోరాటం చేస్తున్నాం. ఆ క్రమంలోనే మనకి 2023 నుంచి రావాల్సిన పీఆర్సీ అనేది 2026 వచ్చింది. 3 సంవత్సరాలు పీఆర్సీ అనేది గడిచిపోవడం జరిగింది.
ఎప్పటికైనా కానీ మనకి మనకి జూన్ 2వ తారీఖు కల్లా పిఆర్సీ ఇవ్వాలనేది మనం పెట్టిన మొదటి డిమాండ్గా ఉన్నది. అదేవిధంగా ఓపీఎస్ మనకి అప్పుడు ఎలక్షన్ మూమెంట్లో మనకి కొన్ని వాళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలులోకి తీసుకొస్తామని మనకు అప్పుడు ఎలక్షన్లో మనకి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీకి అనుకూలంగా ఇంతవరకు నిర్ణయాలు తీసుకోలేదు. ఆ నిర్ణయాలు తీసుకోవాలని, అదేవిధంగా మనకి ఇప్పటివరకు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఆ డిఏలను కూడా వెంటనే రిలీజ్ చేయాలని, అదేవిధంగా 2024 నుంచి చాలామంది ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు అందరూ రిటైర్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి ఇంతవరకు పెన్షన్ బెనిఫిట్స్ లేవు. వాళ్ళు చాలా అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. చాలామంది రిటైర్ ఎంప్లాయీస్